క్లార్ డీలర్స్ అసోసియేషన్ మరియు తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమైక్య ఆధ్వర్యంలో ప్రజానాట్య మండలి తోలుబొమ్మలాట కళాకారులకు 200 ఇళ్ల పట్టాలు ఇప్పించి నివాసాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించిన సినీ నటి కీర్తిశేషులు జమున జయంతి మాధవపట్నం జమునా నగర్ వాసులు ఘనంగా నిర్వహించారు. తోట సత్యబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కళాకారుడు తోట బాలకృష్ణ మాట్లాడుతూ కీర్తిశేషులు జమున మా కళాకారులకు ఇండ్ల స్థలాలు ఇప్పించినందుకు గాను ఆమెకు మేమెంతో రుణపడి ఉంటామని, ఆమె జయంతి కార్యక్రమాలను ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తూ ఉంటామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమైక్య అధ్యక్షులు అనపర్తి ఏడుకొండలు మాట్లాడుతూ జమునా నగర్ ఏర్పడి సుమారు 42 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ నేటికి ఎలాంటి అభివృద్ధికి నోచుకునే పరిస్థితిలో ఉందన్నారు. ముఖ్యంగా జమునా నగర్ వాసులకు రహదారి వంతెన ఇప్పటికీ నిర్మాణం కాలేదని, శ్మశానానికి సరైన దారి లేక తొప్పల్లోంచి ప్రయాణం చేస్తూ అంత్యక్రియ కార్యక్రమాలు చేపట్టుకోవాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేక ఇబ్బంది పడవలసి వస్తుందని, ప్రభుత్వాలు మారినా తమ సమస్యలను పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా జమునా నగర్పై దృష్టి కేంద్రీకరించి అభివృద్ధికి పాటుపడాలని వారు విజ్ఞప్తి చేశారు. తోట శ్రీనివాస్ మాట్లాడుతూ కీర్తిశేషులు జమునాని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఉన్నంతలో ఎంతో కొంత మెరుగైన కార్యక్రమాలు చేసేందుకు జమునా నగర్ వాసులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాదాపట్నం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ అనపర్తి చిన్నారి, వెంకటరమణ, అనపర్తి భీమన్న, తోట సత్యం, తోట వెంకటరమణ, తోట గణపతిరావు, అనపర్తి సత్యబాబు, తోట అన్నపూర్ణ, తోట మారిబాబు, తోట శ్రీను, అనపర్తి ఎమ్మానియల్, అనపర్తి కళావతి, అనపర్తి పాపారావు, అనపర్తి చంద్రకర్రావు, తోట డానియల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రపట్నం జమునా నగర్లో ది వరల్డ్ క్లార్ డీలర్స్ అసోసియేషన్ అలాగే తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమైక్య ఆధ్వర్యంలో జమున గారి యొక్క జయంతి కార్యక్రమం తోలుబొమ్మలాట వృత్తి కళాకారుల సమక్షంలో ఈరోజు జరుగుబడుతుంది. అలాగే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ఉన్నంతలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కాలంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడమే కాదు, ఈ జమునా నగరు 82వ సంవత్సరంలో 1982లో ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొంత అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా దీనికి కావాల్సిన కొరతగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు పాలకవర్గులు సభ్యులు అందరూ కూడా పూనుకొని ఈ కార్యక్రమాన్ని అభివృద్ధి పరచాలి. ఈ జమునా నగర్కి ముఖ్యంగా వంతెన నిర్మాణం లేదు, అలాగే శ్మశానానికి దారి అనేది కూడా కొరతగా ఉంది. ఈ రెండు మరింత అభివృద్ధి పరిచినట్లయితే ఈ కాలనీకి మరింత వని తెచ్చినట్లుగా అవుతుంది. కాబట్టి పాలకవర్గ సభ్యులు, ప్రభుత్వాలు పట్టించుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎదురు తీసుకెళ్ళి ఈ యొక్క జమునా నగర్ని మరింత ముందు తీసుకెళ్ళి అభివృద్ధి కార్యక్రమానికి పూనుకుంటారని చెప్పేసి కోరుతూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కార్యక్రమాన్ని చేసినటువంటి ఈ జమునా నగర్ వాసులందరికీ హృదయపూర్వకంగా